తెలంగాణ సచివాలయం ఎదుట దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. భూ సమస్య విషయంలో న్యాయం చేయాలని 3 రోజులుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన అక్కడి సిబ్బంది వారిపై వాటర్ పోసి అడ్డుకున్నారు. అనంతరం దంపతులను సైఫాబాద్ పిఎస్ కు తరలించారు. సిద్దిపేట ఇచ్చిన సార్, దానిలో డిఎస్పీ ఆఫీస్ కూడా పోయినా సార్. అది పోయినప్పుడు ఆనుంచి వాళ్ళు ఆనుంచి పంపిస్తారు. ఇది తీసుకొని పోగానే మేము చూడమా అడిగిన అంటారు 3 రోజులు మమ్మల్ని కేరే చేస్తలేదు. కొమరేలి మండలమే సార్. ఎవరిని వెళ్ళడానికి వచ్చారు ఇడికి? సీఎం నా లేకపోతే మినిస్టర్? అన్నయ్య అడుగుదా కలుద్దామన్న 2 సార్లు తీసుకున్నాము, 2 సార్లు ఆడదాకా పోయినా ఈడికి పోయినాము. అదేమో ఆడదాకా పోకముందే పెట్రోల్ పోయిన తర్వాత మాట్లాడిన తర్వాత కదా ఇదంతా. ఎవ్వరు ఇంత అది ఎత్తలేదు సార్. మామూలు అయితే 4 రోజులు మాట్లాడినాక మళ్ళీ 5 ఉన్నాడు. ఎవ్వరు మామూలుగా అంటే మీ భూమి మీ అన్న తీసుకుంటా కబ్జా చేసుకుంటా? మా భూమి ఆయన అమ్మేసాడు సార్. ఆయన పేరు మీద లేకుండా అమ్మేసేది. ఇంకొక మీ ఆవిడనా? మీ భార్యనా? మీ భార్యనా? వాళ్ళ అమ్మేది కరెక్టే. వాళ్ళు